63వ కీర్తన 3వ శరణం. నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవ జీవితంలో మన జీవము ఎలాంటిది అని మనం జ్ఞాపకం చేసుకుంటే, మన జీవము చాలా అల్పమైనదని, మన జీవము అంతలో కనబడి అంతలో మాయమయ్యేటువంటి ఆవిరి లాంటిదని, మన జీవము నీటి మీద పొడగలాంటిదని, మన జీవము గడ్డి వంటిదని, మన జీవము అల్పమైనదని అనేక రకాలుగా దేవుని వాక్యం చెప్తుంది. మన జీవము ఎంత అల్పమైనదనేది దేవుని వాక్యం మనకి వివరిస్తూ ఉంది. అంతేకాకుండా మన జీవము ఎంత శ్రేష్టమైనది, ఎంత విలువైనదిగా మారాలి అంటే, మనము దేవుని మీద తప్పక ఆధారపడే వాళ్ళంగా మనం ఉండాలి. స్తోత్రం కలుగునుగా. ఎలా ఉండాలి అంటే, మన జీవము కంటే దేవుని కృప అధికమైనదిగా మన జీవితాల్లో ఉండాలి. స్తోత్రం కలుగునుగా. మన జీవము కంటే దేవుని కృప మీద మనం ఆధారపడేలాగా ఉండాలి. అసలు దేవుని కృప అంటే అర్థం ఏంటంటే, దేవుని కృప అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే అండి, అసాధ్యమైన దానిని సాధ్యం చేసేది కృప. స్తోత్రం. మనం అనుకోని పరిస్థితుల్లో ఉన్నప్పుడు అద్భుతమైన సహాయం చేసేది కృప. బలహీనులుగా ఉన్నప్పుడు మనలను బలపరిచేది కృప. పరిస్థితులను మార్చేది కృప. ఒక మాటలో చెప్పాలంటే, ఊహించని అద్భుతమైన కార్యములు చేసేది కృప. స్తోత్రం కలుగునుగా. మన జీవము ఉత్తమమైనదిగా మారాలి అంటే, మన జీవితము శ్రేష్టమైనదిగా మారాలి అంటే, నిత్యము మనము దేవుని కృప మీద ఆనుకొని ఉండాలి. స్తోత్రం కలుగునుగా. అందుకే భక్తుడైన దావీదు ఈ కీర్తనలు అంటున్నాడు, నీ కృప నా జీవము కంటే ఉత్తమమైనది. స్తోత్రం కలుగునుగా. ఇది అసలు భావం. నీ కృప నా జీవము కంటే ఉత్తమమైనది. హల్లెలూయా. నేడు ఈ రీతిగా మేము ఉన్నామంటే అది కేవలము నీ కృపే. స్తోత్రం. మా జీవము మాలో ఉన్నదంటే అది నీ కృపే. మేము ఈ రీతిగా నీ సన్నిధిలో సజీవులంగా మేము ఉన్నామంటే అది నీ కృపే. ఆరోగ్యంగా ఉన్నామంటే అది నీ కృపే. సంతోషంగా ఉన్నామంటే అది నీ కృపే. కాబట్టి నీ కృప మా జీవము కంటే ఉత్తమము అని దావీదు భక్తుడు తన కీర్తనలో మాట్లాడుతున్నాడు. వాస్తవానికి కీర్తన ఎక్కడ రాశాడు? 63వ కీర్తన భాగంలో పైన హెడ్డింగ్లో చదవండి ఒకసారి. దావీదు యోధా అరణ్యములో ఉంటుండగా రచించిన కీర్తన అన్నాడు. దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, దావీదు ఎక్కడ పలుకుతున్నాడు ఈ మాట? ఈ కీర్తన ఎక్కడ రాశాడు అంటే, దావీదు యోధా అరణ్యములో ఉన్నప్పుడు రాశాడు అన్నాడు. దావీదు ఎప్పుడు కూడా మనుషుల మధ్య కంటే అరణ్యంలోనే ఎక్కువ తిరుగుతున్నాడు. ఒకప్పుడు అరణ్యంలో తిరిగేవాడిని తీసుకొచ్చి దేవుడు అందలం ఎక్కించాడు. అరణ్యంలో తిరిగేవాడిని తీసుకొచ్చి రాజసింహాసనం ఎక్కించాడు. అరణ్యములు ఉన్నప్పుడు ఏ బాధలు లేవు. అందరిలోకి వచ్చిన తర్వాత బాధలు మొదలైనవి. అరణ్యములో సంతోషము, ఆనందము. ఒంటిగా ఉన్నాడు, జంటగా దేవుడు ఉన్నాడు. స్తోత్రం. అనునిత్యము పాటలు పాడుతున్నాడు, అనునిత్యము దేవునిని స్తుతిస్తున్నాడు, గొర్రెలను కాసుకుంటున్నాడు, సంతోషంగా బ్రతుకుతున్నాడు. స్తుతి తన పని తప్ప ఇంకేది తెలియదు తనకి. ఆనందంగా ఉన్నాడు అడవిలో ఉన్నప్పుడు. అందరిలోకి వచ్చాడు. ఇప్పుడు సింహాసనం మీద కూర్చున్నాడు, రాజసింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. అద్భుతమైనటువంటి బంగారు కిరీటం పెట్టుకున్నాడు, రాజవస్త్రాలు వేసుకున్నాడు. ఒకప్పుడైతే గోని పట్ట కట్టుకున్నాడు, మాసిపోని బట్టలు వేసుకున్నాడు. ఇప్పుడైతే రాజసింహాసనం మీద కూర్చుని రాజవస్త్రాలు వేసుకున్నాడు. అప్పుడప్పుడు రాళ్ల మీద కూర్చునేవాడు, ఇప్పుడు సింహాసనం మీద కూర్చున్నాడు. ఎండ దెబ్బకు తాళలేక అప్పుడప్పుడు తలపాగా కట్టుకునేవాడు, ఇప్పుడైతే స్వర్ణ కిరీటం పెట్టుకున్నాడు.
అప్పుడైతే చెప్పులు లేని వాళ్ళలాగా అరణ్యములో తిరిగాడు. ఇప్పుడు రాజసింహాసనం మీద అద్భుతమైన చెప్పులు వేసుకుని కూర్చున్నాడు. ఒకప్పుడు మామూలు సాధారణమైన కర్ర పట్టుకుని తిరిగేవాడు గొర్రెల వెనకాల, ఇప్పుడు రాజదండం పట్టుకుని కూర్చున్నాడు. స్తోత్రం. అరణ్యములో ఉన్నటువంటి దావీదుకు ఏ సీకు చింత లేదు. అందరిలోకి వచ్చిన తర్వాతే శ్రమలు, కష్టములు, శోధనలు ఎక్కువైపోయినాయి. జాగ్రత్తగా ఉండండి, వినండి. నేను ఈ మాట మీకు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే 10 మందిలో బ్రతికే మనకే శ్రమలు అధికంగా ఉంటాయి. సమాజంలో బ్రతికే మనమే అనేక శ్రమల బారిన పడతాం. సమాజంలో ఉన్నటువంటి మనకే అనేకమైన అవమానాలు ఎదురవుతాయి. మనుషుల మధ్య బ్రతుకుతున్న మన మీదే రాళ్ళు పడతాయి. మనుషుల మధ్య మనము బ్రతుకుతున్నప్పుడే మనమే అనేకమైన కష్టములను, శోధనలను, అనారోగ్యములను భరించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అయితే ఇట్లాంటి పరిస్థితుల మధ్య మనము దావీదులాగా కొన్ని విశ్వాస ప్రమాణాలు పాటిస్తే తప్ప సమాజంలో ఎలా బ్రతకాలో మనకు తెలియదు. దావీదు తన జీవితంలో అరణ్యములో ఉండేదానికంటే అంతఃపురములో ఉన్నప్పుడే భయంకరమైన శ్రమలు ఎదురైనాయి. అరణ్యములో ఉండేదానికంటే అంతఃపురం ఉన్నప్పుడే శోధనలు ఎక్కువైపోయినాయి. అరణ్యములో ఉండకుండా సింహాసనం ఎక్కించినప్పుడే తన బ్రతుకు భయంకరంగా మారిపోయింది. అందుకే చాలాసార్లు అరణ్యములోనికే పారిపోయాడు తప్ప జనుల మధ్య ఉండలేకపోయాడు దావీదు. కారణం ఏంటో తెలుసా? దేవునితో గడిపేటువంటి ప్రతి క్షణము, దేవునితో జీవించేటువంటి ప్రతి గడియ మానవ జీవితాలకి చాలా అమూల్యమైనది. స్తోత్రం కలుగునుగా. దేవునితో గడిపేటువంటి ప్రతి క్షణము మన జీవితాల్లో స్థిరపరచబడాలి. అరణ్యములో ఉన్నటువంటి అనుభవాలు దావీదుకు చాలా అద్భుతమైన పాఠాలు నేర్పించాయి. స్తోత్రం కలుగునుగా. దావీదు నేర్చుకున్న ఆత్మీయ పాఠాలు ఏంటంటే, ఆత్మీయ పాఠాలు ఈరోజు మనకు కూడా చాలా ఉపయోగపడతాయి. చాలాసార్లు సౌలైనటువంటి తన మామ తనను చంపాలని ప్రయత్నం చేసినప్పుడు అరణ్యానికి పారిపోయాడు. చాలాసార్లు పారిపోయాడు. ఎప్పుడు శ్రమ కలిగితే తన కొడుకైన అబ్షాలోము తన మీద తిరుగుబాటు చేసినప్పుడు కూడా అరణ్యానికి పారిపోయాడు. అంటే ప్రతిసారి అరణ్యమునకు పారిపోయినప్పుడే అతనికి ఆదరణ, ఓదార్పు కలుగుతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా వినండి. మనం ఒంటరిగా ఎప్పుడైతే ఉంటామో ఆ ఒంటరి పరిస్థితుల్లోనే దేవుడు మనల్ని బలపరుస్తాడు. హల్లెలూయా. మనం సమాజంలో ఉన్నప్పుడు, సంఘములో ఉన్నప్పుడు మనం ఎదుర్కొన్నటువంటి సమస్యలకు కానీ, మనం చూస్తున్న పరిస్థితులకు కానీ, మనం ఎదుర్కొన్నటువంటి ప్రతి సమస్యలకు కానీ మనం నెమ్మది పొందాలంటే మనం కొన్నిసార్లు ఒంటరిగా ఉండుట మనకు అవసరము. స్తోత్రం కలుగునుగాక. ఒంటరిగా ప్రార్థించడం అవసరం. ఒంటరిగా దేవునిని ధ్యానించడం అవసరం. చాలా సమస్యలను పక్కన పెట్టి ఏకాంతముగా ప్రార్థన చేయడం అవసరం. స్తోత్రం కలుగునుగాక. ఈ అనుభవాలు దావీదు మనకు నేర్పిస్తున్నాడు. మనం కూడా నేర్చుకోవాలి. ఏమంటున్నాడు దావీదు? మొదటి మాట, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నేను నిన్ను వెదకుదును. స్తోత్రం చెప్పండి. దావీదు నేర్పించే పాఠం ఏంటంటే, తండ్రి నేను మనుషులకు దగ్గరగా ఉండేదానికంటే మీకు నేను దగ్గరగా ఉండుట మేలు. స్తోత్రం. మనుషులకు దగ్గర అయితే వాళ్ళు నన్ను దూరం చేశారు. మనుషులకు నేను దగ్గర అయినప్పుడు వాళ్ళు నన్ను అరణ్యంలోనికి నన్ను త్రోలివేశారు, నన్ను కష్టాలు పాలు చేశారు, కన్నీళ్ళ పాలు చేశారు. అయితే నేను అరణ్యములో ఉన్నాను, ఒంటరిగా ఉన్నాను ప్రభువా. ఇప్పుడు నేను నా ఆత్మీయ జీవితం బలపరుచుకోవటం కొరకు వేకువనే నేను నిన్ను వెదుకుదును. స్తోత్రం చెప్పండి. నేను ఎందుకు ఈ మాట చెప్తానంటే, ఉదయకాలము మీరు లేచి ఎంతమంది ప్రార్థన చేస్తున్నారో నాకు తెలియదు, కానీ మీ సమస్యల కొరకు, మీ పరిస్థితుల కొరకు, మీ ఇబ్బందుల కొరకు మీరు జయము పొందాలి అంటే, మీకున్న శోధనలు తొలగించబడాలి అంటే, మీరు సంతోషంతో నింపబడాలి అంటే, మొదట మీరు ఉదయకాలం లేచి ఏం చేయాలో తెలుసా? ప్రార్థన చేయాలి. స్తోత్రం చెప్పండి. ఎప్పుడైనా సరే మీకున్న సమస్యల నుంచి విడిపించబడాలి అంటే ఎర్లీ ఇన్ ద మార్నింగ్ మనం ప్రార్థన చేయాలా? దావీదు మనకు నేర్పిస్తున్నాడు, ప్రభువా నేను అరణ్యములో ఒంటరిగా ఉన్నాను, కానీ నేను నీతో ఉన్నాను. స్తోత్రం. వేకువనే నేను నిన్ను వెతుకుదును.
వేకువనే నేను నీకు ప్రార్థన చేస్తాను. అయ్యా, మన జీవితాల్లో తెల్లవారుజామున ప్రార్థనలు ఉన్నాయా? తెల్లవారుజామున లేచి మనం ప్రార్థన చేస్తున్నామా? మనకున్న పరిస్థితులు, మన బంధకాలు తెగొట్టబడాలి అంటే మనం తెల్లవారుజామున లేచి ప్రార్థన చేయాలా? దావీదు కూడా అరణ్యంలో ఒంటరిగా ఉన్నాడు, తన శోధనలు తొలగిపోవాలని ప్రార్థిస్తున్నాడు. స్తోత్రం. అయ్యా, నా మీద నా మామగారు అయినటువంటి సౌలు నా మీద తిరుగుబాటు చేస్తున్నాడు, అబ్షాలోమైన నా కొడుకు నా మీద తిరుగుబాటు చేస్తున్నాడు, రాజ్యము నా నుండి వేరైపోయింది. ఒకప్పుడు నేను గొర్రెల దొడ్లో ఉన్నవాడిని, నన్ను సింహాసనం ఎక్కించావు. ఇప్పుడు మరలా నేను అరణ్యంలో తిరుగుతున్నాను. మరలా నా సమస్యలు తీర్చబడి మరలా నా జీవితం మరలా ప్రారంభించబడాలి. నేను నెమ్మది పొందాలి, నేను ఆనందం పొందాలి, సంతోషం పొందాలి, నాకు సహాయం చేయండి అని తెల్లవారుజామున లేచి దేవునికి ఏం చేస్తున్నాడు? మొర్ర పెడుతున్నాడు. మన జీవితాల్లో కూడా ఉదయకాలం లేచి ప్రార్థించే అనుభవాలు మనకు కూడా కావాలి. ఉదయకాలం లేచి ప్రార్థించేటువంటి అనుభవాలు మనం సంపాదించుకోగలిగితే మనం చాలా విషయాల్లో ధైర్యము, విజయము మనం పొందగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగురుగా. రెండవ మాట మనం చదువుకుందాం. రెండవ మాట ఒక్క నిమిషం ఉండమ్మా, 6వ వచనాన్ని మనం చదవండి. కాగా నా జీవిత కాలమంతయు నేను నీలాగు నిన్ను స్తుతిస్తాను, నీ నామమును బట్టి దేవునికి స్తోత్రం కలుగునుగాక. దావీదు నేర్పించే ఆత్మీయ పాఠాల్లో రెండవ పాఠం ఏంటంటే, మొదటిది వేకువనే నేను నిన్ను వెతుకుతాను, రెండవది ఏంటంటే నీ వైపే నా చేతులను ఎత్తుతాను. స్తోత్రం చెప్పండి. ఎప్పుడైనా చేతులు ఎత్తడం అంటే మనకి మందిరాల్లో జరిగేటువంటి కార్యక్రమాల్లో చేతులు ఎత్తడం, చప్పట్లు కొట్టడం సర్వసాధారణమైనటువంటి సంగతి. ఈ మధ్యకాలంలో అనండి చాలామంది యవనస్తులే చనిపోతున్నారు గుండెపోటు వచ్చి. మొన్న ఎవరో హీరో చనిపోయాడండి, ఎవరో హీరో చనిపోయాడు కదా, ఆయన చాలా యంగ్ ఏజ్లో చచ్చిపోయాడు. ఆయన చచ్చిపోయాడు. ఎందుకు చచ్చిపోయాడంటే గుండెపోటు ఏదో అన్నారు, ఏదో వచ్చిందని చెప్పేసి అన్నారు. జాగ్రత్తగా వినండి. దేవుని సన్నిధానంలోకి వచ్చినటువంటి మీరు 2 పనులు క్రమంగా చేయాలి. ఒకటి ఏంటంటే చప్పట్లు కొట్టడం, రెండవది చేతులు ఎత్తడం. ఈ చప్పట్లు కొట్టడం, చేతులు ఎత్తడం వల్ల కూడా మనము కొన్ని ఆరోగ్య సంబంధమైనటువంటి నియమాలు పాటిస్తున్నామని మనం నేర్చుకోవాలి. స్తోత్రం కలుగును. చైనాకు సంబంధించినటువంటి సైంటిస్టులు వాళ్ళు ప్రయోగాలు చేశారంట. ప్రయోగాలు చేసి గుండె జబ్బులు రాకుండా, గుండె జబ్బుల వల్ల ఏ వ్యక్తి చచ్చిపోకుండా మరి ఆరోగ్యవంతంగా ఉండాలి అంటే దానికి వాళ్ళు 2 సూచనలు కనుక్కున్నారంట. ఒకటి ఏంటంటే చప్పట్లు కొట్టడం, గుండెకు సంబంధించినటువంటి ఏవైనా నాళాల్లో విరుక్కుపోయినటువంటి ఏదైనా ఉంటే అవన్నీ తొలగిపోతాయంట. ఆ ప్రకారంగా కూడా గుండె జబ్బుల నుంచి చాలా వరకు మనము విడుదల పొందొచ్చు, స్వస్థత పొందొచ్చు. ఓకే, ఒకవేళ దాని బారిన పడకుండా ఉండొచ్చు. చెప్పండి, మొదటిది ఏంటి? హల్లెలూయా. కొంతమంది కొడితే ఎంత స్టైలో అమ్మా, కూర్చోవడానికి స్టైలే, మాట్లాడడానికి స్టైలే, మాట్లాడడానికి స్టైలే. అలా కొట్టకూడదు. ఎలా కొట్టాలట? మీకు ఒక మాట చెప్తారు వినండి. ఇప్పుడు ఇన్ని వాయిద్యాలు లేకపోతే ఇన్ని ఇన్స్ట్రుమెంట్లు ఇవన్నీ ఉంటేనే కానీ ఉద్యమం రావట్లేదు ఎవరికని. అప్పుడు కృష్ణపరణి వాళ్ళు ఉండేటువంటి కాలం, నేను చిన్నప్పుడు ఆ టైంలో ఏముండేదన్నా, మనకు డ్రమ్మే ఉండేది. మనకు డ్రమ్ము సప్పట్లే. ఆ డ్రమ్ము సప్పట్లతో ఏమి అద్భుతమైన ఉద్యమం ఉండేది. కారణం ఏంటో తెలుసా? మీకులా కొట్టలేదు వాళ్ళు, ఇలా కొట్టేటువంటి పద్ధతి కాదు. వాళ్ళు చప్పట్లు కొడితే డ్రమ్ము కలిసేది. డ్రమ్ము చప్పట్లు కలిపి ఎలా ఉండదమ్మా అప్పుడు మనకు? అద్భుతం కదా. స్తోత్రం కలుగును. ఆహా, ఏం ఉద్యమం అండి. అలా కొట్టడం వల్ల ఆ రోజుల్లో ఎవరికి గుడి జబ్బులు రాలేదు. దేవుడి స్తోత్రం కలుగు. మనకు కూడా రాకూడదని ప్రార్థన చేసుకుందాం. కాకపోతే మనం ఏం చేయాలా? చప్పట్లు కొట్టాలా. సైంటిఫిక్ రూల్ అదే, సైంటిఫిక్గా కనిపెట్టారు వాళ్ళు శాస్త్రవేత్త. రెండవది ఏంటంటే చేతులు ఎత్తాలి అంట. పొద్దున్నే లేచిన తర్వాత ఏం చేయాలంట? పొద్దున్నే లేచిన తర్వాత ఈ చేతులు ఎత్తి ఓపిక ఎలాగా మనకు లేదు కాబట్టి నేను గడిగడికి ఏమంటున్నాను చెప్పండి? గడిగడికి దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవుని స్తోత్రం అంటే ఎత్తేవలే.
ఏమన్నా ఎప్పుడైనా కుదురుగా 2 చేతులు పైకెత్తి చెప్పగలుగుతున్నారండి? ఇవన్నీ ఆరోగ్య సూత్రాలండి, మిమ్మల్ని బాధ పెట్టడానికి కానీ ఇబ్బంది పెట్టడానికి కాదు నేను చెప్పేది. ఈ మాటలు నేను చెప్పే మాటలు దేని కొరకు తెలుసా? మన ఆరోగ్యమే ఇక్కడ ఉంది. స్తోత్రం కలుగును గాక. మనం వచ్చి మోకాళ్ళ మీద నిలబడి ప్రార్థన చేసేది కూడా అది ఒక ఆసనం అని చెప్పాడు ఒక ఆయన. మోకాళ్ళ మీద నిలబడి చేసేది ఒక ఆసనం అయితే, బిగ్గరగా గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతించడం కూడా ఒక ఆరోగ్య సూత్రం. స్తోత్రం చెప్పమన్నప్పుడల్లా 2 చేతులు పైకెత్తి దించుట వలన కూడా ఆరోగ్య సూత్రం ఇది. మన ఆరోగ్యాలు కాపాడుకోవటానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి అద్భుతమైన నియమాలు ఈ. స్తోత్రం చెప్పండి. ఇది ఒక ఆరోగ్య నియమాలు మాత్రమే కాదు, కానీ దేవుని మీద నేను ఆధారపడుతున్నానని చెప్పడానికి కూడా 2 చేతులు పైకెత్తడానికి సూచనే. స్తోత్రం కలుగును గాక. దావీదేమంటున్నాడో చూడండి, నేను నా జీవిత కాలమంతయు నేను నిన్ను స్తుతిస్తాను, నీ నామాన్ని బట్టి నా చేతులను ఎత్తుతాను అన్నాడు. హల్లెలూయా. అంటే అర్థం ఏంటంటే, ప్రభువా నేను నా మీద కాదు ఆధారపడేది, మీ మీద నేను ఆధారపడుతున్నా అని చెప్పడం కొరకు చేతులెత్తి ప్రార్థన చేస్తాను. ఎవరైనా మీరు ఇళ్లల్లో ప్రార్థన చేసుకునేటప్పుడు తప్పకుండా మోకాళ్ళ మీద ఉండి మీ 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేయడం అలవాటు చేసుకోండి. స్తోత్రం. దాని అర్థం ఏంటంటే, ప్రభువా నేను అశక్తుడును, నా దగ్గర ఏ శక్తి లేదు, నా దగ్గర ఏ బలము లేదు, అయ్యా నేను నీ మీదే ఆధారపడి ఉన్నాను అని దేవుని యొక్క అధికారానికి ఒప్పుకుని దానికి సూచనే 2 చేతులను పైకెత్తడం. స్తోత్రం చెప్పండి. దావీదు తన యొక్క కీర్తనలో మాట్లాడుతున్న మాట, ప్రభువా వేకువని నేను వెదుకుతాను, నా చేతులెత్తు, నేను ప్రార్థన చేస్తాను. స్తోత్రం కలుగును గాక. ఇంకొక మాట ఉంటుంది, 11వ మాట, రాజు దేవుని బట్టి సంతోషించును, ఆయన తోడని ప్రమాణం చేయి ప్రతివాడును. స్తోత్రం కలుగును గాక. దేవుని తోడని ప్రమాణం చేస్తే, దేవుని పేరట నువ్వు ప్రమాణం చేస్తే, నీది అవునంటే అవునన్నట్టుగా నీ జీవితం ఉంటే, మరలా దేవుడు నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని కడతాడు. హల్లెలూయా. రాజు దేవుని తోడని ప్రమాణం చేస్తే, ఆయన తోడని ప్రమాణం చేసేటువంటి ప్రతివాడు అతిశయిల్లును. జాగ్రత్తగా వినండి, దేవుడికి సంబంధించిన 2 ఉన్నాయి. ఒకటి ఆయన పరిశుద్ధత. స్తోత్రం చెప్పండి. 60వ కీర్తన 6వ మాట, దేవునికి స్తోత్రం కలుగును గాక. తన పరిశుద్ధత తోడని దేవుడు మాట ఇచ్చి ఉన్నాడు. జాగ్రత్తగా ఎప్పుడైనా మీరు ప్రమాణం చేయదలిస్తే, అసలు మనం ప్రమాణం చేయకూడదు, అసలు ఒట్లు అనేది పెట్టుకోకూడదు. వాళ్ళ మీద తోడు, వీళ్ళ మీద తోడు, ఆ తోడు ఈ తోడు అని మనం అనుకోకూడదు. నిజంగా మనము యథార్థంగా మాట్లాడదలిస్తే, ఖచ్చితంగా మాట్లాడదలిస్తే, అది ప్రమాణంలాగా, ఒకవేళ అది స్థిరముగా బలముగా మనలో పనిచేయాలంటే, నా దేవుని పరిశుద్ధత తోడని చెప్పండి. స్తోత్రం కలుగునుగా. నా దేవుని పరిశుద్ధత కంటే మించినది ఏది లేదు ఈ లోకంలో. నా దేవుడు అంతటి పరిశుద్ధమైన దేవుడు లేడు. నా దేవుడు లాంటి విమోచించేటువంటి దేవుడు లేడు. నా దేవుడు లాంటి శక్తివంతమైనటువంటి దేవుడు లేడు. ఆయనే మరలా తిరిగి నా జీవితమును కట్టగలడు, మరలా నా రాజ్యమును నాకు తిరిగి ఇవ్వగలడు, నా కుటుంబాన్ని స్థిరపరచగలడు, నా పాడైనటువంటి నా పరిస్థితిని, నా కుటుంబ జీవితాన్ని మరలా స్థిరపరచగలడని దేవుని మీద దావీదు ఆధారపడ్డాడు. ఎక్కడున్నప్పుడు ప్రార్థన చేశాడు? ఇది అరణ్యములో ఉన్నప్పుడు ప్రార్థన చేశాడు. అరణ్యములో ఉన్నప్పుడు ఈ కీర్తన రాశాడు. 3 ప్రధానమైనటువంటి సంగతులు. 1, నేను వేకువని లేచి ప్రార్థన చేస్తాను. 2, నా చేతులను ఎత్తి ప్రార్థన చేస్తాను. 3, దేవా నీ పరిశుద్ధతతోడని నేను మాటిస్తున్నాను, నేను ప్రమాణం చేస్తున్నాను, నీ మీద, నీ పరిశుద్ధత మీద నేను ఆధారపడి ఉన్నాను. నీలాంటి పరిశుద్ధ దేవుడు ఇంకెవరునూ లేదు, మీరులాంటి శక్తివంతమైన దేవుడు ఎవరు లేరు. మీరే మరలా తిరిగి నా కుటుంబాన్ని కట్టండి, నా రాజ్యాన్ని స్థిరపరచండి, నన్ను బ్రతికించండి అని ప్రార్థన చేశాడు. ఈరోజు ఈ యొక్క విశ్వాస సూత్రాలు కీర్తన గ్రంథంలో దావీదు పొందిపరిచి మాకు చెప్తున్నాడు. మనం కూడా అటువంటి చేయగలిగితే, దావీదు కుటుంబాన్ని మరలా తిరిగి కట్టిన దేవుడు, దావీదు రాజ్యాన్ని మరలా తిరిగి కట్టిన దేవుడు ఈనాడు మన కుటుంబాలను కూడా తిరిగి కట్టగలడు. ప్రతి పరిస్థితిని ఆశ్చర్యకరంగా మార్చగలడు, నెమ్మదినీయగలడు, సమాధానాన్నిగలడు, స్వస్థతనీయగలడు, విడుదలనీయగలడు. విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించువాడైనటువంటి
దేవుని మీద మనం ఆధారపడితే ఎన్నడూ మనం ఓడిపోం. ప్రతి పరిస్థితులను దేవుడు మనకు విజయం ఇస్తారు. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించి నడిపించునుగాక.